హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మనం స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ పార్ట్ 2ని మధ్యలో ఆపాం కదండి. అది ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ చేద్దానికి ట్రై చేద్దామండి. సో మనం ఏమైనా టాపిక్స్ చెప్పుకున్నామంటే ఇండెక్స్ ఆఫ్ స్టాక్ గురించి చెప్పుకున్నాము అండ్ క్యాండిల్ స్టిక్ గురించి చెప్పుకున్నాం కదండి. అండ్ దీని తర్వాత టైం ఫ్రేమ్స్, ఇంపార్టెంట్ సైకాలజీ లెవెల్స్, బిఫోర్ డే మార్కెట్లో ఎలా అనాలిసిస్ చేయాలి అండ్ ఓవర్ నైట్ పొజిషన్ మార్కెట్లో క్యారీ చేయొచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడదామండి. ఇప్పుడు టైం ఫ్రేమ్స్ చూసుకుంటే కనుక మనము డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ని కంబైన్ చేస్తేనే మనకు ఒక మేజర్ వ్యూ అనేది దొరుకుతుంది. అంటే డైలీ చార్ట్, వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ ఇవన్నీ కలిపి చూస్తే మనకి మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది అని మనకు అర్థమవుతుందండి. మనం మర్చిపోయింది ఏంటంటే ఇదే విధంగా మనం స్మాల్ చార్ట్లో అంటే ఇంట్రాడేకి కానీ సేమ్ ఇదే వర్తిస్తుందండి. అంటే ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ టైం ఫ్రేమ్స్ని కలిపి చూస్తేనే మనకి ఇంట్రాడేకి మార్కెట్ అనేది ఏ పక్క మూవ్ అవుతుందని తెలుస్తుందండి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మార్కెట్లో ఇది ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఈ లాంగ్ టైం ఫ్రేమ్స్లో కనుక మనం చూస్తే మార్కెట్లో ముందే ఫామ్ అయిపోయి ఉంటాయి కదా క్యాండిల్స్ అనేటివి. అంటే మనకి టైం అనేది ఉంటుంది మనం అనలైజ్ చేసుకునేదానికి మార్కెట్ ఈ విధంగా వెళ్ళొచ్చు అనేసి. బట్ ఇంట్రాడేకి వస్తే ఏంటంటే ఆ స్మాల్ టైం ఫ్రేమ్స్ అనేది మార్కెట్లో లైవ్లో జరుగుతుంటుంది కదా. సో ఇక్కడ మన ఎగ్జిక్యూషన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు మనం పలానా అనలైజ్ చేసుకుంటాం కదా. అంటే వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్, డైలీ చార్ట్ ఇవన్నీ కంబైన్ చేసుకుని అనలైజ్ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఈ దీంట్లో మన ఎగ్జిక్యూషన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే స్పాంటేనియస్గా ఆలోచించడం చాలా తక్కువగా ఉంటుంది. దీనికోసం మనం ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఏం లేదండి, మనం లాంగ్ టైం ఫ్రేమ్స్ని చూస్తాం కదా. పలానాని కంబైన్ చేసి చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది కదా ఏ ట్రెండ్లో ఉంది మార్కెట్ అనేసి. సో అలానే మనం కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలండి. దాన్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే మనకు అర్థమవుతుంది పలానా జరిగితే ఇలా అవ్వచ్చు అనేసి. సో అలా మనం స్పాంటేనియస్గా ఆలోచించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇంట్రాడేకి. సో ఇదండి టైం ఫ్రేమ్స్ గురించి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సైకాలజీ లెవెల్స్ అంటే ఇది ఎలా ట్రేడ్ అయ్యిందంటే దీంట్లో చూడండి ఒకసారి. ఏమంటే ఎర్లీ 2000స్లో ఏంటంటే మార్కెట్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ పైన ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉండేది. అంటే ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సైకాలజీ లెవెల్స్ లైక్ రౌండ్ నెంబర్లు వస్తాయి కదా, 500, 1000 ఇలా నెంబర్స్ దగ్గర మార్కెట్లో బయర్స్ ఆర్ సెల్లర్స్ వాళ్ళ పొజిషన్ని అంటే క్యారీ చేస్తారు. లైక్ సప్లై అండ్ డిమాండ్ జోన్ని అక్కడ మంచిగా ఫామ్ చేస్తుంటారు. ఇది మనం ఓపెన్ ఇంట్రెస్ట్లో కనుక చూస్తే అక్కడ వాల్యూమ్ బట్టి మనకు అర్థమవుతుందండి ఎర్లీ 2000స్లో. బట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఉన్న సిచ్యువేషన్స్కి అది చాలా ఓల్డ్ మెథడ్ అండి మనం ట్రేడ్ చేయడానికి. బట్ ఏంటంటే ఈ సైకాలజీ లెవెల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి కదా, మనకి ఏ విధంగా ట్రేడ్ చేయాలని మనం చూద్దాము. లైక్ నేను చెప్పినట్టు మీరు అనాలిసిస్ వీడియోస్ కనుక చూసినట్టయితే మార్కెట్ సైకాలజీ లెవెల్ అనుకోండి, లైక్ 50 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ ముందు నుంచే మార్కెట్ అనేది ఇక్కడ యాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మార్కెట్ ఈ బ్రేక్ చేసిన తర్వాత కూడా 50 to 100 పాయింట్స్ బ్రేక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి యాక్ట్ అవ్వచ్చు. సో ఇలా మార్కెట్ అనేది ట్రేడ్ చేస్తుంది. ఒకవేళ పైన నుంచి వస్తుంటే లైక్ డౌన్ సైడ్ కూడా అంతే అండి. మార్కెట్ అనేది ఇక్కడ సైకాలజీ లెవెల్ అంటే 50 to 100 పాయింట్స్ కింద నుంచే మార్కెట్ అనేది రియాక్ట్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా 50 to 100 పాయింట్స్ బ్రేక్ చేసిన తర్వాత కూడా మార్కెట్ అనేది రియాక్ట్ అవ్వచ్చు. సో ఇలా సైకాలజీ లెవెల్స్ బేస్ చేసుకొని ఓపెన్ ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ అనేది మార్చుకున్నారండి 2000s నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్కి. సో మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఈ లెవెల్స్ దగ్గర మనం నేను చెప్పినట్టు -50 to 100 ప్లస్ 50 to 100 పాయింట్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి మార్కెట్లో సైకాలజీ లెవెల్స్. అంటే ఇది ఒక 1000 పాయింట్స్ కానివ్వండి, లేకపోతే 500 పాయింట్స్ లెవెల్ కానివ్వండి, మనం ఇక్కడ మార్కెట్లో చూస్తూ ఉండాలండి. వాళ్ళు ఏంటంటే మార్కెట్లో ఈ పొజిషన్ ఎర్లీ 2000స్లో ఏంటంటే మార్కెట్లో ఈ లెవెల్స్ దగ్గర వస్తే వాళ్ళు ఇక్కడ నుంచి పొజిషన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్కి వాళ్ళు ఏంటంటే ముందు నుంచి యాక్ట్ చేయొచ్చు, లేకపోతే తర్వాత బ్రేక్ అయిన తర్వాత ఏమనుకుంటారంటే చాలామంది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక మంచి ర్యాలీ చేస్తుంది అనుకుంటారు. దాని తర్వాత 100 పాయింట్స్ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు రియాక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. అండ్ బిఫోర్ డే మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేసి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఏంటంటే 5 minutes చార్ట్లో కనుక, ఒకవేళ 15 minutes చార్ట్లో కనుక, లేకపోతే 5 minutes చార్ట్లో మార్కెట్ అనేది ఒక 15 minutes నుంచి 1.5 to 2 hours ఈ రేంజ్లో మార్కెట్ లాస్ట్ అవర్స్లో కనుక ఒక మంచి మూమెంట్ అంటే అప్పటి వరకు ఒక ఫ్లాట్గా ఉన్నా, లేకపోతే అక్కడ రేంజ్ ఫామ్ చేసినా, లేకపోతే ఒక వేరే ట్రెండ్లో ఉన్నా కానీ మార్కెట్ అక్కడ నుంచి కనుక రివర్స్ ట్రెండ్ అయిందంటే అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ నుంచి మేము స్ట్రాంగ్ అని చెప్తున్నారు. సో ఈ పాయింట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏంటంటే ఈ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుందని మనం అనుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ కదా. ఇక్కడ ఏంటంటే మీరు అనుకోవాలండి మార్కెట్లో ఇక్కడ మిస్ అయింటారు కదా, అంటే ఈ పొజిషన్ని ఇక్కడ క్యారీ అంటే
ఇక్కడ పొజిషన్కి ట్రై చేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ ఒకవేళ ఇక్కడ నుంచి మిస్ అయ్యింటారు కదా, మిస్ అయిన వాళ్ళు ఏంటంటే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ నెక్స్ట్ రేపు ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఒక నెగిటివ్ సినారియో అలాంటివి ఏదైనా ఆన్ చేసి వాళ్ళ పక్క కనుక వస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళ పొజిషన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ కనుక మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి లైక్ ఈ లెవెల్ని పై సైడ్ బ్రేక్ చేసి అండ్ ఇక్కడ సస్టైన్ అయిందంటే వాళ్ళు అప్పర్ సైడ్కి ట్రై చేస్తారు కదా, ఇక్కడ పొజిషన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. పొజిషనల్ బేసిస్కి ఇక్కడ ట్రై చేస్తారండి. ఎందుకంటే ఇంత మూమెంట్ తర్వాత లాస్ట్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఇట్లా మూమెంట్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు సస్టైన్ అవ్వాలి, అంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది ఒకవేళ సస్టైన్ అవ్వాలి, లైక్ సైడ్ వేస్ అవ్వాలి, డౌన్ అంటే అంత మూమెంట్ రాకుండా సస్టైన్ అవ్వాలి. లేకపోతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపించారు వాళ్ళకి. అట్లా కాకుండా మార్కెట్ అనేది నెక్స్ట్ డే వెంటనే ఇక్కడ కనుక దీనిపైన ట్రేడ్ చేస్తుంటే మార్కెట్ అనేది ఇక్కడ పొజిషనల్ బేసిస్కి వాళ్ళు ఆ బయర్స్ ఇక్కడ తీసుకెళ్ళాలని ట్రై చేస్తారండి. మార్కెట్లో మనము గమనిస్తూ ఉండాలి. ఇలా నేను చెప్పింది ఒక ఎగ్జాంపులే అండి. సో ఇలా మనం మార్కెట్లో ఇలా అనాలిసిస్ చేసుకోవాలి, బిఫోర్ డే అనాలిసిస్. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఓవర్ నైట్ పొజిషన్స్ని మనం క్యారీ చేయాలా వద్దా అని చూద్దామండి. ఓవర్ నైట్ పొజిషన్స్ అసలు మనం క్యారీ చేయొచ్చా అన్నది చూద్దామండి. అసలు ఓవర్ నైట్ పొజిషన్స్ని ఎందుకు క్రియేట్ చేసుకుంటారంటే వాళ్ళు చెప్పినట్టు లాస్ట్ ఫ్రేమ్లో చెప్పినట్టు ఇట్లా మంచి ట్రెండ్ వచ్చింది కదా, 10 minutes నుంచి 2 hours ట్రెండ్ వచ్చింది కదా, అండ్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళు దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మంచి మూవ్మెంట్ చేస్తుందని అనుకుంటారు. ఒకవేళ కనుక ఆలోచించండి, ఇక్కడ మీరు పొజిషన్ తీసుకున్నట్టయితే లైక్ మార్కెట్ ఈ లెవెల్లో కనుక ఓపెన్ అయితే నేను చెప్పినట్టు ఇది పైకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ పొజిషన్కి బయాస్ కానీ యాక్ట్ చేయొచ్చు కదా, దీనిపైన కానీ సస్టైన్ అయితే మీరు కనుక ఇక్కడ పొజిషన్కి తీసుకోవడానికి ట్రై చేస్తారంటే మార్కెట్ అనేది మీకు ఆపోజిట్గానే వెళ్ళొచ్చు. సో ఏంటంటే మీరు ఇలా పొజిషన్స్ని క్యారీ చేయడానికి ట్రై చేయకండి. అండ్ ప్రొఫెషనల్స్ పొజిషన్స్ని ఎందుకు క్యారీ చేస్తారు అండ్ ఎక్కడ క్యారీ చేస్తారని నేను చెప్తానండి. ప్రొఫెషనల్స్ పొజిషన్ని కేవలం ఇటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే క్యారీ చేస్తారు. ఎటువంటి సిచ్యువేషన్స్లో అంటే అండి ఏంటంటే మార్కెట్లో వాళ్ళ ఒక స్వింగ్ లోన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే, ఫస్ట్ రీజన్ స్వింగ్ లోన్ ఫైండ్ అవుట్ చేసి మార్కెట్ అనేది వాళ్ళ ఎంట్రీ నుంచి ఒక 500 points 600 points అనేది ఒకవేళ కనుక మార్కెట్ అక్కడి నుంచి ఒక ఇండెక్స్ గురించి చెప్తున్నాను, మ్యాక్ నిఫ్టీలా అది 500 points 600 points కనుక ర్యాలీ చేసి అక్కడ కనుక మార్కెట్ అనేది సస్టైన్ క్లోజ్ అయితే ఇక్కడ వాళ్ళ పొజిషన్ని క్యారీ చేయడానికి ట్రై చేస్తారు. కొంత పొజిషన్ని వాళ్ళ పొజిషన్ని ఎగ్జిట్ చేస్తారండి. అండ్ కొంత పొజిషన్ మాత్రమే వాళ్ళు క్యారీ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ పొజిషన్ గ్యాప్ అవ్వబోతుందని అనుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకు కొంచెం గ్యాప్ డౌన్ అయినా కానీ వాళ్ళు ప్రాఫిట్ అనేది కొంచెం బుక్ చేశారు. అండ్ ఇది కొంచెం క్వాంటిటీనే కదా, వాళ్ళకి అంత తేడా ఏం పడదు. బట్ ఇది ఒక సిచ్యువేషన్స్లో మార్కెట్లో వాళ్ళు పొజిషన్ అనేది క్యారీ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఒక రీజన్లో ఓపెన్ అవుతుంది అండ్ మార్కెట్ అనేది ఒక డౌన్ వేస్ అయినా అవుతుందని అనుకోండి. నెక్స్ట్ డే కానీ మార్కెట్ ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ మళ్ళీ అనేది ఇక్కడ డౌన్ సైడ్కి ట్రేడ్ అవుతుంది. బట్ ఇలా చేస్తూ ఉంటే మార్కెట్లో ఏంటంటే ఇక్కడ వీక్ అవుతున్నారు అనేసి అర్థము. మార్కెట్ పదే పదే ఈ లెవెల్ పైన క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు సెల్లింగ్ రావడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి మంచి సెల్లింగ్ రావాలి అంటే ఈ లెవెల్ కనుక స్ట్రాంగ్ అయితే ఒక మంచి ట్రెండింగ్ అనేది సెల్లింగ్ అనేది వాళ్ళు చూపిస్తారండి డౌన్ సైడ్. కానీ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ చూపించలేదు. సెల్లింగ్ చూపించలేదు అండ్ అలాగే ఈ లెవెల్ కూడా బ్రేక్ చేయలేదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చూస్తారంటే అండి, నేను చెప్పినట్టు దీంట్లో ఇలా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 15 minutesలో మంచి సైడ్ మార్కెట్ ఇట్లా ట్రెండ్ అవుతుంది కదా, అలానే బయింగ్ సైడ్ ఏమైనా ట్రెండ్ అవుతుందని చూస్తారు ఫస్ట్. ఇక్కడ వాళ్ళు పొజిషన్ ఎంటర్ చేయరు, కేవలం చూస్తారు అంతే. నెక్స్ట్ రోజు కనుక మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్ కనుక సస్టైన్ అయితే దాని తర్వాత రోజు మార్కెట్లో వాళ్ళు పొజిషన్ని క్యారీ చేయడానికి ట్రై చేస్తారండి. అండ్ ఒక మంచి గ్యాప్ పోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. సో ఇలా వాళ్ళు పొజిషన్ని ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే ఓవర్ నైట్ పొజిషన్ క్యారీ చేయడానికి ట్రై చేస్తారండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసిన దానికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.